తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక 3 సబ్జెక్ట్స్ పైన మనం పోతున్నాం. ఒకటి ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగుల మరణ మృదంగం అనేది కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఇంకొకసారి ఖమ్మంలో ఈరోజు మరణించడం జరిగింది. మరి అంతేకాకుండా శ్రీధర్, ఈయన సార్ పేరు శ్రీధర్, ఇది ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ వస్తూ ఉంది. మరి నిజంగా ప్రభుత్వం ఎందుకు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తూ ఉంది? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది? ఈరోజు ఇన్ని పోరాటాలు జరిగినా ప్రభుత్వం ఇంత పైన ఒత్తిడి తెస్తున్నా ఎందుకు మాట్లాడతలేరు? నంబర్ 1 అది. ఇంతకుముందు నేను ఇప్పుడే ఒక దగ్గరికి ఒక ఇల్లు మన డిస్ట్రక్షన్ స్టార్, ఇంకో ఇల్లు డెమాలిషన్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకు ఉన్న ముఖ్యమంత్రి పేరు డిస్ట్రక్షన్ స్టార్, అర్థమైందా? ఇక ఆయన పేరు మూసిరెడ్డి కాదు, డిస్ట్రక్షన్ స్టార్. ఇంకో ఇల్లు డెమాలిష్ చేసిన ఒక ఎన్ఆర్ఐకి సంబంధించింది, అక్కడ కూడా వెళ్ళి చేసిన. అంతేకాకుండా 3వది డ్రగ్స్. ఈ 3 అంశాలపైన మాట్లాడదాం. ఈరోజు శ్రీధర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు నేను మాటికి చెప్తున్నా, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, కమిటెడ్ బడ్జెట్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ముందు ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే దానికి వాడాలి. కానీ ఈరోజు ఇది కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిట్ అయిన వ్యక్తులకు ఇవ్వకుంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతోని కానీ రిటైర్డ్ ఉద్యోగులతోని కానీ వాళ్ళతోని ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచరు ఇయ్యనప్పుడు 101% దానికి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు అర్థం. ఈ రాజ్యాంగ ఉల్లంఘన తెలంగాణ ప్రభుత్వం జరిపింది. ఎందుకంటే కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉన్నదని చెప్పి బాజాబ్తో ఒప్పుకున్న డబ్బులు ఈరోజు దారి మళ్లించారు. శ్రీధర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ఖమ్మం ఇంగ్లీష్ జేఎల్గా అంటే జూనియర్ లెక్చరర్గా 2024 నవంబర్ 30న రిటైర్డ్ అయిన శ్రీధర్ గారు ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధితోని కిమ్స్ హాస్పిటల్లో దాదాపు 1.2 కోట్లు ఖర్చు పెట్టి 1.2 కోట్లు ఖర్చు పెట్టి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. బిల్లు చెల్లింపు కోసం గత డిసెంబర్ నుండి పలుమార్లు వ్యక్తిగతంగా TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించిన అతనికి రావాల్సిన బెనిఫిట్స్ విడుదల చేయలేదు. అనారోగ్యంతో పాటు అప్పుల బాధతో మానసిక వేదన గురైన శ్రీధర్ మరణించిండు. ఈ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని TSUTF డిమాండ్ చేస్తుంది. TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన శ్రీధర్ గారికి అవసర నివాళులని ఇక వాళ్ళు పెట్టిండ్రు. ఏదేమైనప్పటికీ ఈరోజు శ్రీధర్ గారు మరణించిండ్రు. దీనికి ఈరోజు ఈయన కాదు, చాలామంది వైద్యం చేసుకొని అప్పుల పాలైండు. శ్రీధర్ గారు లెక్క నేను వైద్యం చేసుకొని అప్పుల పాలైతే ఇంకా నాకు డబల్ ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి ఈరోజు దవాఖానకి వెళ్ళి పారిపోతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. మేము సావనన్న వస్తాం కానీ మాకు ట్రీట్మెంట్ వద్దు, మేము చచ్చిపోతాము, మాకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు నిటారుగా ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్ళి పారిపోతుంది. మేము కట్టలేము, మాకు వద్దు, మేము ట్రీట్మెంట్ తీసుకోము, ఈ రిటైర్మెంట్ పైసలు రావు, ఆరోగ్య భద్రత పనిచేయది, మేము నిర్దాక్షిణంగా ఇక కుటుంబాలను కూడా ఇబ్బంది పెడతాము, కాబట్టి మాకు వైద్యం అవసరం, మేము వైద్యం చేయగానే సావనన్న వస్తాం కానీ ఇక మేము ట్రీట్మెంట్లో పోమని చెప్పేసి చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. ఎందుకంటే ఈరోజు వచ్చే బకాయిలు రావు, అప్పులు తేవాలి. దీంతో ఇళ్లలో మొత్తం ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి మనం గతంలో చూసినాం. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, రిటైర్డ్ అయినటువంటి ఎస్ఐ సూర్యనారాయణ గారు 2 కాళ్ళు పోయినాయి. ఒక కాలు పోయింది ఆయన పూర్తిగా. ఆయన కాలు తీసేసిండ్రు. ఈరోజు ఆయన వైద్యం చేసుకునే పరిస్థితులు లేరు. ఇక ఇంట్లోనే ఉన్నారు, కొత్త కాలు పెట్టుకోవాలి. ఇక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు ఏ విధంగా తప్పించుకుంటున్నాయో ఇక చూడండి. ఎంతమంది మరణించారు. మొన్న నేను ఢిల్లీకి తీసుకుపోయి దాని మీద ఎగ్జిబిషన్ పెట్టిన, చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టిన, కాళ్ళు ఇరిగిపోయిన శ్రీనివాస్ గారి ఫోటో మరియు సూర్యనారాయణ గారి ఫోటో పెట్టిన. మూర్తి గారు అమ్మో ఇంత ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక GPF మాత్రం వచ్చింది, GPFతోని నా ట్రీట్మెంట్కి సరిపోవని చెప్పి ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వారిపోయింది. ఇక నేను సావనన్నది వస్తా కానీ ఇక ట్రీట్మెంట్లో నేను అప్పుల పాలు నేను కాలేను, అయినా అప్పులు చాలు. ఈ వచ్చిన GPF దానికి
వడ్డీలకు కూడా సరిపోవు, అనవసరంగా నేను ఇబ్బంది పడతా, నేను మళ్ళీ నా కుటుంబాన్ని నేను ఇబ్బంది పాలు చేయను అని చెప్పిన పరిస్థితి. ఈరోజు శ్రీధర్ గారు మరణించారు. దాదాపు 1.2 కోట్ల రూపాయలు అంటే 1,20,00,000 రూపాయలు ఈరోజు ఆయన అప్పుల పాలు చేసిండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, ఆరోగ్యం పోయిండు, మనిషి పోయిండు, కానీ అప్పు అట్నే ఉంటుంది. ఈ అప్పు ఎవరు కట్టాలి? ఇక కుటుంబస్తులు కట్టాలి. కుటుంబస్తులు ఈరోజు అప్పు కట్టాల్సిన పరిస్థితిని కుటుంబం మీద పడ్డది. రిటైర్డ్ బెనిఫిట్స్ మరి పరిస్థితి ఏంది? ఇది ప్రభుత్వం హత్య కాకుండా దీన్ని ఏమంటారు? ఇది ప్రభుత్వం ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం ఇంత పెద్ద రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అన్ని మూసుకొని ఉన్నాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? వీళ్ళంతా తమాషాలు చేస్తూ ఉండరు, ఆర్టిస్ట్ లెక్క మారుతూ ఉండరు. ఈరోజు రీప్రజెంటేషన్ ఇవన్నీ కావా మీరు అంటున్నది? ఈరోజు ఎన్ని రోజులు ఇస్తారు రీప్రజెంటేషన్లు? ఈరోజు కోర్టు డైరెక్షన్లు ఇచ్చినా మీరు పాటిస్తలేరు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో రిటైర్ అయిన వాళ్ళ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పినా కానీ వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డారని చెప్పినా కానీ ఇయాటి వరకు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడారు, వెంకటరామరెడ్డి గారు దీక్ష చేసిండ్రు, 2 ఎమ్మెల్సీలు దీక్ష చేసిండ్రు. వీళ్ళు ఎవరు మాట్లాడినా కానీ ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నది, ఇచ్చినమని ఉన్నది, ఇది తప్పించుకోవటం లేదు, దాలి మళ్ళితే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. దీనికి పాల్గొనేటువంటి చీఫ్ సెక్రటరీ, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా జైల్లోకి పోవాలి. ఫైనాన్స్ మినిస్టరు, మరి చీఫ్ మినిస్టర్ ఎవరెవరైతే ఇలా సంతకాలు ఉన్నాయో ఈ దాడి మళ్లింపు వ్యవహారంలో వాళ్ళందరూ జైలుకు పోవాలని చెప్పేసి ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? దీని గురించి ఎందుకు లేవనెత్తలేరు? నేను చాలా స్పష్టంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇగో ఇది కాగ్ రిపోర్టు, ఓకేనా? ఇది కాగ్ రిపోర్టు. ఇందులో నేను చిన్నపిల్లల బాల శిక్షకు చెప్పిన దీని గురించి ఒక్క ఎమ్మెల్యేనన్నా, ఒక్క బీఆర్ఎస్ అని, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనన్నా, ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా మాట్లాడినరా? ఇక పైనకెళ్ళి డేట్లకెళ్ళి సహా చూపెడతా. పైన చూడండి 23, 24 మేజర్. ఇగో కింద ఇంకా చూపెడతా. సమ్మరీ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఫ్రమ్ 2023 to 2000. ఇది అర్థమైందా? ఇగో ఇందులో నీట్గా ఉంటుంది చూడు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఇగో టోటల్ బడ్జెట్, ఇగో ఇక్కడ పెన్షనర్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూడండి, మంచిగా చూడండి. 2071 16,842 కోట్ల రూపాయలు. నేను మాటికి చెప్తా, పదే చెప్తా, ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు అంత తమాషా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగ సంఘాలు తమాషా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకా పిటిషన్లు, ఖైదాలు రోడ్లపైన ఎక్కకుండా, ఉద్యమాలు చేయకుండా ఉద్యోగ సంఘాలు తత్సరం చేస్తూ ఉన్నాయి. ఇగో ఇంకొకటి, ఇది 16,842 కోట్ల రూపాయలు 2023-24 వచ్చినాయి కదా. ఇగో ఇప్పుడు ఇంకొకటి నేను చూపెడతా. 2024-25కి ఎంత వచ్చిందో చూడండి కింద. 11,643 కోట్ల రూపాయలు. ఓకేనా? ఇవన్నీ రూపాయలు ఏమైపోయినాయని ఈరోజు దీనిపైన డిబేట్ కోసం ఎందుకు డిమాండ్ చేస్తలేవు ప్రతిపక్షాలు? ఎందుకు మాట్లాడతలేవు దీనిపైన? ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే నేను ఒకసారి మీకు రాబడి కూడా చూపెడతా. ఎంత రాబడి వచ్చింది, ఆ పైసలు ఎక్కడెక్కడ పోయింది, దేనికి పోయింది, దేనికి ఖర్చు పెట్టిన అనేది కూడా నేను గతంలో పూర్తి వివరాలతో సహా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు అందరూ కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఎందుకు ఈరోజు నోరు మెదుపుతలేరు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అంటే, ఈరోజు అంతా మొత్తం కంప్లీట్గా ఈరోజు సిండికేట్ నడుస్తూ ఉందనేది బాజాప్తా, జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోనికి ఇది లేదు, బాజాప్తా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలైనా మీరు మాట్లాడాలి. మాటి నేను స్థానికంగా మీరు రాష్ట్ర స్థాయిలో వచ్చి ఇక్కడ మీరు ఆపోజిషన్ లీడర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీరు లోకల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఏ జిల్లాకు ఆ జిల్లాకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఈ రాజకీయాలు, లీడర్షిప్ దుకాణాలు బంద్ చేయాలి. ఈరోజు రిటైర్మెంట్ అసోసియేషన్ చేయాల్సింది ఏంటంటే మీ స్థానిక ఎమ్మెల్యేలకు, అక్కడ రిటైర్ అయిన వాళ్ళు 2-3 పోయి రోజు పోయి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి ఇవ్వాలి. కాంగ్రెస్ కానీ, రూలింగ్ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఉన్నాను అక్కడ. శ్రీధర్ గారు చచ్చిపోయిన నేను నంబర్లు లెక్క పెట్టుడు బంద్ చేసి నేను లెక్క పెట్టలేను. ఇక లెక్క పెట్టే నేను లెక్క పెట్టే తీరుగా కూడా ఈరోజు మరణాలు ఉంటలేవు. ఇప్పుడు ఇది 81, 82 పోతూనే ఉన్నాయి, రోజు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు 2-3 పోతున్నారు. అర్థమైందా? ఇవి లెక్క చాలామంది చెప్పుకుంటలేరు. చాలామంది చెప్పుకుంటలేరు. ఈరోజు శ్రీధర్ గారు మరణించాను కాక శ్రీధర్ గారి కుటుంబం ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. శ్రీధర్ మీద కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొని వచ్చారు. దీనికి ఎవరు బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత కాదు. ప్రభుత్వం మర్డర్ అనేది అది ఒకటే కాదు. ఈరోజు సంఘాలు కూడా, ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు వీటికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇయాటి వరకు మీరు ఒక సమ్మె నోటీస్ ఇస్తలేరు, ఇయాటికి పెన్ డౌన్ నోటీస్ ఇస్తలేరు, ఇయాటికి మీరు ఉద్యోగుల తరపున నిలబడతామని ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండరు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పించుకోనికి వీలు లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మీరు రోడ్ల మీదకి రావాలి. ఈరోజు మీకు రేపు ఇదే పరిస్థితి పడుతుంది. మీకు
మీకు ఇదే పడుతుంది. మీరు అనుకుంటున్నారు 20,000 మందే కదా, 21,000 మంది రిటైర్డ్ అయిపోయినరు, ఈరోజు 1000 మంది 2,000 మందే కదా, తక్కిన వాళ్ళందరూ చేస్తలేరు కదా అని అంటే మరి అది దురదృష్టం. వాళ్ళందరూ రాకుండా మీరు రావాలి. ఈరోజు నిన్నదాకా మీతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు రిటైర్డ్ అయిపోయి చచ్చిపోతూ ఉంటే, పడకల మీద ఉంటా ఉంటే, వైద్యం తీసుకోలేక ఇళ్లలో పారిపోతూ ఉంటే, ఈరోజు మీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న మీరు ఈరోజు అది మీ బాధ్యత కాదా? ఈరోజు ఇంత పెద్ద రాజ్యాంగ ఉల్లంఘనకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతూ ఉంటే ఈరోజు మీరు ఏ విధంగా మౌనంగా ఉంటారు చెప్పండి? ఈరోజు ఒకటా రెండా ప్రతి అంశం పైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉందా, ప్రజల ప్రభుత్వం ఉందా, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా, లేకపోతే వ్యతిరేక విధానాలతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉందా? రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందా అంటే ముమ్మాటికి ఏతర శక్తిగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. బాజాప్తా కనబడుతుంది. ఈరోజు ప్రతిపక్షాలు లేవు, మాట్లాడటోళ్ళు లేరు, నిలబడటోళ్ళు లేరు. మీ తరఫున ఉంటాం, మీ తరఫున మాట్లాడతాం, దరఖాస్తు ఇస్తాం, ఇక యుద్ధం చేస్తామంటారు. ఎక్కడ ఊళ్ళల్లో పోయి గల్లీలకు పోయి గల్లీలలో చిన్న ఊళ్ళల్లో పోయి అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. ఈరోజు సిపాయిలు ఒరిజినల్గా పోతే అక్కడ ఏం కనబడదు, అక్కడ యుద్ధం కనబడది, ఫైటింగ్ చేస్తున్నది కనబడది, కొట్లాడుతున్నది కనబడది. కాబట్టి చాలా విచారకరమైన విషయం. మరణాలు పెరుగుతూ ఉన్నాయి రిటైర్మెంట్ ఉద్యోగులే. ఈరోజు మరణ ఛాయలపైన మంచాలపైన ఉన్నోళ్ళు, మంచాల కట్టుకొని ఉన్నోళ్ళు ఈరోజు వైద్యం తీసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న చూసినాం, ఒక ఉద్యోగి కూడా ఏ విధంగా చనిపోయిండో. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉన్నది. 40 సంవత్సరాలు ఈరోజు ప్రజలకు సేవలు అందించిన వారు, ప్రభుత్వానికి సేవలు అందించిన వారు ఈరోజు దిక్కు తోచని స్థితిలో వాళ్ళు మరణిస్తూ ఉంటే ప్రభుత్వ బాధ్యత ఏంది? ఏ విధంగా తప్పించుకుంటూ ఉంటారు? ఇక్కడ నడుస్తుందా ఈ భారతదేశంలో? ఏ రాష్ట్రంలో అయినా ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి దరిద్ర పాలన ఎక్కడైనా జరుగుతూ ఉందా? బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఈరోజు తెచ్చుకున్నది. ఈరోజు ఏం తెలంగాణ నడుస్తున్నది? బ్రదర్, సారీ టు సే, తెలంగాణ నడుస్తున్నది ఈరోజు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. అన్ని డోపిలలో అందరికి వాటాలు ఉన్నాయి. దొంగలు అందరు కలిసి దొంగలు కొట్టినట్టు చేస్తున్నారు, వాళ్ళు ఏడిచినట్టు చేస్తున్నారు. చెప్తున్నా కదా, ఏ ఏ ఏ ఏ స్కామ్లో ఎవరు జైలుకు పోయిండబ్బా? టెలిఫోన్ స్కామ్లో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? గొర్రెల స్కామ్లో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? కాళేశ్వరంలో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? అర్థమైందా? ఎన్నేళ్ళలో ఎవరు పోతుండ్రు? ఈరోజు ధరణి స్కామ్లో ఏ ఎమ్మెల్యే పోయిండ్రు, ఏ మంత్రులు పోయినరు? మిషన్ భగీరథలు అసలు దాన్ని ఊసేత్తలేరు. ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది, ఎవరిని తలపును కడిగింది? ఇది తెలంగాణ. ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమున్నది? ఇది పాలన. ఇది ఇంతకుముందు ఒక రిటైర్డ్ ఉద్యోగి, నేను రామాయంపేటకు పోతే ఒక ఉద్యోగి చెప్తున్నాడు, రిటైర్మెంట్ అయిన ఇవాళ వరకు వాళ్ళ పైసలు ఇస్తలేరని. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ 2020 అయింది, ఆయన అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, ఇంకొక 3 లక్షలు రావాలి. కానీ ఇంత దరిద్రం ఏంది అని అంటుండే ఆయన. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవన్నీ కూడా ఇన్ని రోగాలు నొప్పులతోని ఈరోజు వాళ్ళు కథలు పడుతూ ఉంటే ఇంత దరిద్రపైన పాలన ఎక్కడైనా ఉంటుందా ఈరోజు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది ప్రభుత్వం కాదు, ఇది రాక్షస పాలన నడుస్తూ ఉందన్న దానికి ఇది ఒక మచ్చుతునక. రియల్ చెప్తున్నా, ఇది మచ్చుతునక జరుగుతున్న సిండికేట్ పార్ట్. చెప్తున్నా కదా, ఇక్కడ ప్రతిపక్షం లేదు, గాడి గుడ్డు లేదు. ఎవరు ప్రజా పవర్లో ఉన్నా కానీ అందులో వచ్చే ఫలాలు అందరు కలిసి, అందులో వచ్చే దోపిడి సొమ్ము అందరూ పంచుకుంటారు. కాబట్టి ఈరోజు మిషన్ భగీరథలో కానీ, కాళేశ్వరం కానీ, టెలికాం స్కామ్ కానీ, ఈ కార్ రేస్ కానీ, ఇవాళ రేపు ఎవడని ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అరెస్ట్ కాలే. బలైనది మొత్తం ఈరోజు ప్రభుత్వ అధికారులు బలవుతుండ్రు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు బలవుతుండ్రు. కానీ వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సొక్కంపూసలు కాదు, వాళ్ళతో చేతులు కలుపుకుంటూ దొబ్బుగా తిన్నారు, వాళ్ళు జోలికి పోతుండ్రు. రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. ఏ పార్టీ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఇంట్లో కూడా శిక్షలు పడలే. ఇంట్లో బలవుతున్నది మాత్రం ఉద్యోగులు. ఖచ్చితంగా ఉద్యోగులు సంఘాలు, మీరు కళ్ళు తెరవకటి ఇలా ఉద్యోగ సంఘాలు అంటే లేవు. నీ 101% రేపటి దినాన అన్ని ఉద్యోగులకు కలిపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకటి పెడతా, ఖచ్చితంగా పెడతా. నేను త్వరలో రిజిస్ట్రేషన్ చేస్తా. ఈరోజు అన్ని ఉద్యోగ సంఘాలకు కూడా మేము ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఖచ్చితంగా వాళ్ళని నిలబడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళని వాడుకొని వదిలేసుడు అనేది చాలా దుర్మార్గం, అంతకుమించిన దుష్టత్వం ఇక ఇంకోటి ఉండదు. అర్థమైందా? ఖచ్చితంగా శ్రీధర్ గారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ కుటుంబానికి అండగా రిటైర్ అయిన ప్రతి వ్యక్తి అండగా వాళ్ళకి నిలవాలని కోరుకుంటా ఉన్నా, వాళ్ళ మద్దతుగా నిలబడతా ఉన్నా. అంతేకాకుండా అంజయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ టీచర్ ఆయన. ఇక నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోలేను, గొంతు క్యాన్సర్తో బాధపడతానని ఎంఎన్జీ హాస్పిటల్ చనిపోయిండు. ఎక్స్ట్రీమ్లీ సారీ,
ఎంఎన్జీ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటాడు, సావు మరణాలతో ఈరోజు కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. నేను నిన్న గూగుల్ పే నెంబర్ కూడా పెట్టినా, మీరు వీలైతే ఆయనకు సహాయం చేయండి. ఖచ్చితంగా వాళ్ళతో నిలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబస్తులు ఎంతనో బాధపడుతున్నారు. 36 ఏళ్ళ వయసున్న వ్యక్తికి ఈరోజు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎంఎన్జీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండు గొంతు క్యాన్సర్తోని. కాబట్టి ఆయన 10 మందికి పిల్లల చదువు చెప్పేట ఆయన చాలామందిని ఈరోజు ముఖ్యంగా మరి దళిత గిరిజన బిడ్డలకు ఈరోజు ఆయన చేదోడు వాదరుగా నిలబడి మరి వాళ్ళను ముందుగా నడిపేయడానికి ఆయన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ గుండె ఆగిపోద్ది, ఆ గుండె బతకాలి. ఆ గుండెను బతికించవలసిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం పైన ఉన్నది. అటువంటి టీచర్లను, అటువంటి పంతులను ఈరోజు అత్యధికంగా మరణిస్తున్నది టీచర్లు మరియు ఉద్యోగులే, మన పోలీసులే. కాబట్టి రెండు ఈ సమాజానికి 2 కళ్ళ లెక్క ఉన్నారు. సరే, అందులో వేరే చేస్తున్నారు. మీ దృష్టిలో ఎవరైనా చెడు పోలీసులు, చెడు టీచర్లు ఉంటే మీకు ఉండొచ్చు. కానీ సొసైటీకి మాత్రం వీళ్ళిద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నదని ఖచ్చితంగా తెలియజేసుకుంటాను. ఇక ఇంకో అంశానికి వస్తే, ఈరోజు తెలంగాణ జరుగుతున్నది డిస్ట్రక్షన్ స్టార్ రేవంత్ రెడ్డి గారు. ఏం చేస్తున్నారు? డిస్ట్రక్షన్ స్టార్ కూలగొడతాను, కూల్చివేతలు చేస్తాను. ఏమేమి కూలుస్తుందో? ప్రజాస్వామ్యాన్ని కూలుస్తుండు డిస్ట్రక్షన్ స్టార్. అర్థమైందా? ప్రజాస్వామ్యాన్ని కూలుస్తుండు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండు. ఈరోజు డెవలప్మెంట్ అంటారు, కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటాడు. ఈరోజు ఇది డెవలప్మెంట్ అవసరం లేదా అని అంటాడు. కానీ ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తులు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యరు. ఇక ఈ డిస్ట్రక్షన్ స్టార్ తాజాగా ఏం చేసిండో, ఏం గుల్లగొట్టిండో మీకు చూపెట్టినాక వీళ్ళని బాధితులను కూడా లైన్లో తీసుకుంటా. ఇది మేడ్చల్ జిల్లా. మరి ఇక్కడ ఎమ్మెల్యే కూడా మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు గతంలో ఆయన ఇల్లు చెరువులో ఉన్నది, అది అందరికీ తెలుసు. ఆయన కాలేజు చెరువులో ఉన్నది, అది కూలగొడతా అని నోటీసు పంపిండు. కానీ ఇయాటి వరకు కూల్చలేదు. ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారిని తొలగొట్టి పచ్చి బూతులు ఎవరు తిట్టిండ్రంటే ఓన్లీ ఎవరు మల్లారెడ్డి గారు తిట్టిన బూతులు ఎవరు తిట్టలే. ఆ బూతులు కూడా నేను ఏమేమి తిట్టిందో అవన్నీ కూడా నేను మీకు చూపెడతా. కానీ ఈరోజు ఆయన తిట్టిన బూతులు ఈరోజు ఎవరు కానీ ఆయన కాలేజీ ఇవాటి వరకు ముట్టుకోలే. కానీ అదే మేడ్చల్లో మరి అక్కడ ఈ ఇండ్లు మొత్తం నిన్న దినాన కూలగొట్టడం జరిగింది. మొన్న 23వ తారీఖు ఒక ఎన్ఆర్ఐ మల్లారెడ్డి తిట్టినాయి పంపి రేవంత్ రెడ్డి తిట్టినాయి పంపి. ఇది జ్యోతిరెడ్డి గారని ఎన్ఆర్ఐ, వాళ్ళ అమ్మ పెద్ద మనిషి. నేను థంబ్నెయిల్ ఫోటోలో కూడా పెట్టిన. ఆమెది కూలగొట్టడం జరిగింది. ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా తీసిండు. దానికి స్పందించి ఒక అడ్వకేట్ గారు కూడా మాట్లాడిండ్రు. నేను ఆమె సెల్ఫీ వీడియో నేను వినిపిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. అండ్ మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లాపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ నేను యుఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యుఎస్లో ఉంటున్నాను. మా గుండ్లాపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసీ మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసులు తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల నేను ఇక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వీళ్ళ ఇంటి దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా. నేను దాని పూర్తి వీడియో రేపు పెడతా. ప్రస్తుతం నేను జ్యోతిరెడ్డి గారిని లైన్లో తీసుకుంటా. ఆమె యూఎస్లో ఉంటుంది, ఆమె ఎన్ఆర్ఐ. ఆమె ఎందుకు ఇల్లు కూలగొట్టింది, అంతేకాకుండా దీనిపైన అడ్వకేట్ గారు కూడా స్పందించారు. అడ్వకేట్ గారు మళ్ళీ కళ్యాణ్ గారు, ఈయన ప్రస్తుతం దీనికోసం మీరు అందరు పేరు చూసుంటారు.
జ్యోతిరెడ్డి అని యుఎస్ నుంచి ఓవర్సీస్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఆమె ఇల్లు పోయి కూలగొట్టిర్రు. 75 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే ఇల్లు కూలగొడితే బిల్డింగ్ పడేటట్టుంది. మరి నీ సొంత పార్టీ వాళ్ళది బిల్డింగ్ కూలగొట్టినప్పుడు నీకు నియతి ఉన్నప్పుడు మరి వివేక్ వెంకటస్వామిని కూడా చేయండి. ఆమె జనరల్ సెక్రటరీ. మీరు అందరు చూసుంటారు, సెల్ఫీ వీడియో పెట్టింది ఆమె ఫేస్బుక్ లో. నా ఇల్లు కూలగొట్టిర్రు, మా అమ్మ నాన్న పరిస్థితి విషమంగా ఉన్నది, ఎవ్వరు లేరు, మేమందరం యుఎస్ లో ఉన్నాం 24 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నేను జ్యోతిరెడ్డి గారిని మన లైన్లో తీసుకున్న తర్వాత అడ్వకేట్ గారిని కూడా లైన్లో కాన్ఫరెన్స్లో తీసుకుంటా. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ సమాజంలో ఏం నడుస్తుంది, మల్లారెడ్డికి ఒక న్యాయము, ఇక్కడ ఒక న్యాయము, అర్థమైందా? మల్లారెడ్డి గారి కాలేజీ బాజాప్తాన్లో ఉన్నదని చెప్తారు, అది ముట్టుకోరు. కానీ ఈరోజు వాళ్ళ ఇల్లు టార్గెట్ చేసి, అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం సార్. అమ్మా మీరు లైవ్లో ఉన్నారు, నా పేరు బక్కా జడ్సన్. ఇప్పుడే మీ సెల్ఫీ వీడియో కొంచెం చూపించిన. అయితే రామ్ కళ్యాణ్ గారు అని వికారాబాద్లో పనిచేస్తారు మా మిత్రుడు, ఆయనతో కూడా మాట్లాడినా, లైవ్లోకి వస్తానని చెప్పిండు. రామ్ కళ్యాణ్ ఆయన పేరు. అయితే నమస్తే అమ్మా. ఇప్పుడు నేను ఆయనను కాన్ఫరెన్స్లో తీసుకునే ముందు అసలు ఏం జరిగిందమ్మా, మీది ఎందుకు టార్గెట్ చేసిండ్రో, మీ ఇంటికాడికి పోయొచ్చిన, మీ మాటల్లో చెప్పండి ఏం జరిగింది అసలు. ఏం లేదు సార్, మాకేం తెలియదు, అంతు చిక్కట్లేదు. 23rd రోజు అసలు మీ పరిచయం చెప్పండి అమ్మా. నేను చెప్పినా కానీ మీరు చెప్పండి, మీ పరిచయం చెప్పండి. నేను సార్ నేను నాది బ్యాక్ హోమ్ తెలంగాణ, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి సార్. నేను యుఎస్ కి వచ్చి 24 years అయింది సార్. నేను యుఎస్ లో జాబ్ చేసుకుంటాను, నేను ఇక్కడే ఉన్నాను సార్. అండ్ నేను నాకు ఎలాంటి కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ కానీ నాకేం ఆస్పిరేషన్ లేదు, ఏమీ లేదు సార్. నేను వర్క్ చేసుకొని మేము 5 అక్క చెల్లెళ్ళము, అందరిది నేను మంచి చెడు నేను చూసుకుంటాను సార్. ఇక్కడ నుంచి వాళ్ళ పెళ్లిళ్ళు చేసినాను, వాళ్ళని చూసుకుంటాను. అండ్ నా తల్లిదండ్రులకు నేను చదువుకునే రోజులు ఇక్కడికి వచ్చిన 2002 నుంచి 2004 వరకు నా తల్లిదండ్రులకు కొడుకులు లేరని చెప్పేసి ఆ ఇల్లు కట్టించుకున్నాను సార్ మా తల్లిదండ్రులకి. అండ్ వాళ్ళకి ఏదో ఇంత జీవన లైవ్లీహుడ్ కోసము అక్కడ ఏదో కొంచెము రెంట్ వస్తే దాంతో వాళ్ళు బతుకుతారు, ఆమె బిడ్డల్ని చూసుకుంటది దాని ఇన్కమ్ తో. ఇప్పుడు ఆ ఇంటికి 23rd February రోజు వచ్చి సడన్ గా ఏమీ లేదు, ఏసీపీ సుకన్య మేడం వచ్చి జీసీపీ తీసుకొచ్చి 20 మంది పోలీసులు. ఇక్కడ ఎల్లో శారీలో ఉన్నది ఇప్పుడు మాట్లాడే జ్యోతిరెడ్డి గారు అమ్మాయి, స్క్రీన్ మీద పెట్టిన ఫోటో చూడండి. చెప్పమ్మా. వచ్చేసి ఏసీపీ సుకన్య మేడము నేను జిహెచ్ఎంసీ నుంచి వచ్చాను అని చెప్పేసి ధనా కూలగొడుతుంది. మేడం మీకు ఒకవేళ రేకులే అడ్డైతే, నేను కూడా మాట్లాడినా, మా మదర్ మాట్లాడింది, విలేజెస్ మాట్లాడిండ్రు, ఒకవేళ మీకు రేకులే అనుకుంటే మాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి తీసేసుకుంటామన్నా. నో వే, నేను సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్స్ తోటి వచ్చిన, హై లెవెల్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు, నేను చేయాల్సింది నేను చేస్తా అని విలేజ్ వాళ్ళు వస్తే లాగి పడేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు. నేను లైవ్ చూస్తున్నాను, ఏమి చేయలేకపోయాను. ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు సార్ అక్కడ? అట్లా ఏం వాళ్ళు టెర్రరిస్ట్లా, ఏమి లేకుంటే నక్సలైట్లా? వాళ్ళు రేపో మాపో చనిపోయే స్టేజ్లు ఉన్నారు. వాళ్ళను ఇంత దారుణంగా హింస పెట్టడం ఎందుకు సార్? దేనికోసము, ఎందుకు వచ్చిండ్రు? ఒక 29 మంది ఇల్లులు అక్కడక్కడ కొట్టేసి సెలెక్టివ్ గా మా ఇల్లు కొట్టినారు సార్. మాది మేజర్ 90% డ్యామేజ్ చేసినారు ఇంటెన్షనలీ. ఎందుకు? డెమోక్రసీ లేదా? వీఆర్ నాట్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇదేం తెలంగాణ, ఇదేం అరాచకము? ప్రైవేట్ ఇల్లు, లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ గా కట్టుకున్న ఇంటికి ఎలా వస్తుంది ఆఫీసరు జిహెచ్ఎంసీ నుంచి? వాళ్ళు ఆఫీసర్లు అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ తో బతుకుతున్నారు వాళ్ళు, శాలరీలు తీసుకొని. ఆమెకేం ప్రసన్న పగుంటే ఆమె సీఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పిండ్రాడు కదా. ఇప్పుడు నేను అక్కడ గతంలో మీ మల్లారెడ్డి గారు ఉండగా, మీ లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి కాలేజీ బాజాప్తా చెరువులు ఉన్నది, అది కూలగొడతామని హైదరాబాద్లో స్టిక్కర్ వేసిండ్రు ఆర్బిఎక్స్. ఇప్పటిదాకా అది కూలగొట్టేలు ఏం చేయలేదు. అసలు మీ చెరువులో ఉందా అని పోయి చూసినా, మీ చెరువులో కూడా లేదు. మీ చెరువుల లేదు, నాలా మీద లేదు, రోడ్డుకి ఇబ్బంది లేదు. ఇప్పుడు రోడ్డు గాంధీ బొమ్మ స్టాచ్యూ నుంచి మా విలేజ్ లో ఎన్నో ఇండ్లు ఉన్నాయి, అవి ఏవి టచ్ చేయలేదు. అక్కడక్కడ సెలెక్టివ్ గా కొంచెం డ్యామేజ్ చేసి మా ఇల్లు 90% డ్యామేజ్ చేసిండ్రు, పిల్లర్ కొట్టిండ్రు, వాల్స్ బ్రేక్ చేసిండ్రు. ఎందుకు అరాచకం ఏంది? మేము ఆడపిల్లలమనే కదా, వాళ్ళు వృద్ధులనే కదా అట్లా చేసిండ్రు. మీ అమ్మ జేసీబీకి అడ్డం పోతే కూడా నూకేసిండ్రట.
తీసి పడేసిండ్రు సార్. ఆమె అన్కాన్షియస్ అయిపోయింది, బ్రీత్లెస్ అయిపోయింది. మేము ఒక భయంలో ఉండిపోయినాము. ఏంటిది అట్లీస్ట్ కొంచెం నోటీస్ ఇచ్చి ఎల్లో శారీలో ఉన్నది వాళ్ళ అమ్మ. చెప్పండి. కోఆపరేట్ చేస్తాం కదా సార్ మేము ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అక్కడ. మేము సొసైటీ రెస్పాన్సిబిలిటీ తెలిసిన వాళ్ళము. మేము సొసైటీకి హెల్ప్ చేయమా సార్? మాకు ఏదైనా ఉన్నది ఇది ప్రాబ్లం అవుతుందంటే 100% విల్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. ఈ విధంగా వచ్చి అలా అంటే మీకు వేరే దగ్గర ఏమైనా జాగాలు ఉన్నాయమ్మా? మీకు వేరే దగ్గర లేదు సార్. అంటే ఉన్నాయి సార్, మా తాతల ఆస్తి ఉంది సార్, ఇంకా కొంచెం ఉంది, అక్కడక్కడ ఉన్నాయి. బట్ మాకు పట్ట ల్యాండ్లు సార్. ఇవి తాతల నుంచి వస్తున్న ఆస్తులు, మేమేం కొన్నది కూడా కాదు. దాని మీద ఏమైనా కన్నేసిందా? అంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూలగొట్టాలంటే అంత ఎందుకు జరిగింది అనేది. అయితే అమ్మ ఒకసారి ఒక వాయిస్ వినిపిస్తా, మీరు వినండి. ఒక వాయిస్ మీకు అడ్వకేట్, ఈ అడ్వకేట్ నా ఫ్రెండే, ఈయనకుతో కూడా మాట్లాడిన, ఇప్పుడు లైవ్లోకి వస్తారు. దానికంటే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడింది ఒకసారి వినండి మీరు. తప్పకుండా సార్. జ్యోతిరెడ్డి అని మీరు అందరు పేరు చూసుకుంటారు. జ్యోతిరెడ్డి అని యుఎస్ నుంచి ఓవర్సీస్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఆమె ఇల్లు పోయి కూలగొట్టిన 75 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే ఇల్లు కూలగొడితే బిల్డింగ్ పడేటట్టుంది. మరి నీ సొంత పార్టీ వాళ్ళది బిల్డింగ్ కూలగొట్టినప్పుడు నీకు నియతి ఉన్నప్పుడు, ఈయన మీ సొంత పార్టీ అని మీరు పార్టీలు ఉందా? ఏమైనా పోస్ట్ ఉందా మీకు? సార్ నేను గత 23 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను సార్ యుఎస్ లో. అండ్ నేను అందరికి, మన తెలంగాణ పెద్దలకు అందరికి నేను తెలుసు సార్. నేను ఎలా కష్టపడతాను, ఎలా సపోర్ట్ చేస్తాను మన తెలంగాణ కోసము. ఎవ్రీబడి నోస్ సార్. ఒక్క నిమిషం అమ్మా, మీరు లైన్ లో ఉండండి. చెల్లా రామ్ కుమార్ని కూడా నేను రామ్ కళ్యాణ్ లైన్ లో తీసుకుంటా. నాకు కాన్ఫరెన్స్ కలుపుతున్నా. ఓకే సార్, మీరు లైన్లో ఉండండి. హలో హలో అన్న, నమస్తే అన్న. నేను బక్కా జడ్సన్. అదే మీద ఒక వీడియో చూసిన. అయితే మన గుల్లపోచం పెళ్ళి మన వీళ్ళ జ్యోతిరెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పోయినా. ఆమె కూడా లైన్లో ఉందన్న. ఇద్దరిని కాన్ఫరెన్స్లో పెట్టిన. ఇప్పుడు నేను పోయిన వాళ్ళ అమ్మని కలిసిన. అయితే మీ వీడియో చూసిన. ఓసారి జ్యోతిరెడ్డి గారు, మీరు మాట్లాడినా జ్యోతిరెడ్డి గారితో ఎప్పుడన్నా? మాట్లాడినా నేను ఆల్రెడీ ట్రైయింగ్ టు సపోర్ట్ హర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్. జ్యోతిరెడ్డి గారు వేరే ప్రెస్ మీట్ లో మాట్లాడినా. జ్యోతిరెడ్డి గారు పర్సనల్ గా మాట్లాడలే కదా మీరు? మాట్లాడారు. జ్యోతిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రామ్ కళ్యాణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? అదే మొన్న మాట్లాడాం కదా, నిన్న కూడా. ఈవినింగ్ ఆల్సో వి స్పోక్. రైట్ సార్. అన్న లైవ్ నడుస్తుందన్న, చెప్పండి అన్న. అసలు ఏందన్న డిస్ట్రాక్షన్ స్టార్ అని పెట్టినాం ఇవాళ మన రేవంత్ రెడ్డి గారికి. డెమాలిషింగే అక్కడ నేను పోయినా, ఒక చెరువులో లేదు, ఏం లేదు, బాజాబ్తా ఇది ఉంది. వీళ్ళ అమ్మని కలిసిన, లోకల్ వాళ్ళని కలిసిన. మళ్ళా ఆ రేకులు కూడా వీళ్ళ లోపట ఉన్నది, వీళ్ళు కట్టుకున్నది కూడా వీళ్ళ కాంపౌండ్లోనే కట్టుకున్నారు, బయటకేం పోలే. అది ఎండగొడుతుందని వాళ్ళు ముందేసుకున్నారు. కానీ గిల్లలు మొత్తం దెబ్బతిన్నది పైన స్లాబ్ గిన్ అంతా. ట్రూ, మొత్తం క్రాక్స్ కూడా వచ్చినాయి వాల్స్ అన్ని. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటెన్సిటీతో జేసీబీతో కొట్టారు కదా, మొత్తం స్ట్రక్చరే డ్యామేజ్ అయింది. అదే ఇది అంటే ఇక్కడ ఒక చిన్న కీ ఎలిమెంట్ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు కూడా ఆవిడ ఫైట్ చేసేది ఇప్పుడు ఆపండో రేపు పొద్దున కొట్టేస్తా అన్న బిల్డింగ్ గురించి ఫైట్ చేస్తలేరు. ఓకే, ఆవిడ నాకు జరిగిన నష్టం జరిగిపోయింది. నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు మీరు ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందో ఒక చిన్న ఆస్పెక్ట్ తీసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక 75 ఏళ్ళ వృద్ధులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఉన్నారు అమ్మా నాన్న, నాకు ఉన్నారు, ఆవిడకి అలాగే ఇద్దరు అమ్మా నాన్న, ఒక సీనియర్ సిటిజన్స్ లోపల ఉన్నారు. సడన్ గా ఏదో ఒక జేసీబీ వచ్చి ఒక పిల్లరో, ఒక షట్టరో, లేకపోతే ఒక రేకో కొట్టింది. కొట్టంగానే పడ్డ సౌండ్ కి, ఆ ఇంపాక్ట్ కి సడన్ గా గుండె అయిపోయి ఉంటే ఎవరు సమాధానం చెప్పేటోళ్ళు? అంతే, హ్యూమన్ రైట్ వైలేషన్. ఇప్పుడు ఎక్కడో దేవుని దయ వల్ల ఏం జరగలేదు కనుక ఏదో చిన్న ఆవిడ వాళ్ళ మదర్ కూడా చిన్న షాక్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఏదైనా సీరియస్ అయ్యి ఉండుంటే, లైఫ్ థ్రెట్ అయ్యి, లేకపోతే సడన్ గా స్ట్రోక్ వచ్చి ఉంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అండ్ వాళ్ళు అక్కడ యుఎస్ లో ఉన్నారు. నేను ఒక రకంగా ఒక ఎన్ఆర్ఐ గా వేరే దేశంలో వేల కిలోమీటర్ల దూరం నుండి
రావాలంటే వెంటనే రావడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నా బాధ తెలుసు. 20 సంవత్సరాల నుంచి లండన్ లో ఉంటున్నాను. నాకు పరిస్థితులు తెలుసు, సిచ్యువేషన్ తెలుసు. ఆవిడ బాధ నాకు క్లియర్ గా అర్థమైంది. ఆవిడ మాట్లాడినప్పుడు 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ డూ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. బట్ ఒక నోటీస్ లేకుండా, ఒక చిన్న వార్నింగ్ లేకుండా ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు తలుపు కొట్టి ఇగో ఇది జరుగుతోంది, ఇగో మీరు సీనియర్ సిటిజన్స్ కదా, మీకు ఏమైనా సాయం కావాలా అని అడగడానికి కూడా ఎవరికి కన్సర్న్ అనిపించలేదు ఫస్ట్. రెండోది, ఇదంతా ఈవిడికి సంబంధించిన సబ్జెక్ట్. రెండోది ఏంటంటే, మన దౌర్భాగ్యం ఇండియాలో గాని తెలంగాణలో గాని ఎవరికి కూడా ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉందని తెలియదు. ఎవరికి దరిద్రం. ఒక సీనియర్ సిటిజన్స్, ఒక 65 పైబడ్డ వాళ్ళకి ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంటే దానికి అపెలెంట్ అథారిటీ వచ్చేసి ఆర్డీఓ. అలాంటిది అసలు సీనియర్ సిటిజన్స్ ని అసలు కన్సిడర్ చేయకుండా ఇంత ఘోరంగా చేయడం అన్నది విచ్ ఇస్ నాట్ 101% యాక్సెప్టబుల్. అయితే అన్న ఇంకోటి ఏంటంటే, సేమ్ ఇప్పుడు వీళ్ళది కాన్స్టిట్యున్సీ వచ్చి ఇక్కడ వస్తుంది, ఏది మేడ్చల్లో. అయితే మల్లారెడ్డి కాలేజ్కు బాజాబ్తా మన ఇదేసిండ్రు, ఏది ఆర్బిఎక్స్ స్టిక్కర్ వేసిన చెరువులో ఉన్నది ఓపెన్గా. అది కాలేజ్ అనేది దాన్నేమో ముట్టుకోలేదు. సెలెక్టెడ్ 30 ఇండ్లను సెలెక్ట్ చేసిండ్రు. అక్కడో ఇల్లు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కొట్టి పడేసిండ్రు ఆ ఇండ్లను. అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే, మనం ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ లో పోతే వాడు ఏదో కొత్తది పట్టుకొస్తాడు. అగైన్ అండ్ అగైన్ హైకోర్టు గాని, ఇండియన్ తెలంగాణ హైకోర్టు గాని, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గాని క్లియర్ గా ఏదైనా ఇలాంటిది చేయాల్సి వచ్చినప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి. వీళ్ళేమో ఉగ్రవాదులు కాదు, ఇదేమో బుల్డోజర్ కల్చర్ మనం ఏం తేవాలని ట్రై చేస్తలేము. బీజేపీ చేసినప్పుడేమో కాంగ్రెస్ వేరే పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు బీజేపీ బుల్డోజర్ కల్చర్ ఆపాలి అని పార్లమెంట్ లో గొంతులు చించుకుని అరిచేటోళ్ళు. దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఏ బుల్డోజర్ కల్చర్. ఎక్కడికి పోతున్నాం మనం? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నిన్న నేను బెంగళూరు పోయినా. బెంగళూరులో నైస్ రోడ్ అని ఒకటి పడుతుంది, నైస్ రోడ్ మైసూర్కు. ఆ నైస్ రోడ్ మీదకి వెళ్ళి నేను ఇక్కడ దాకా బెంగళూరు దాకా ఒక వీడియో తీసిన. అక్కడ దాని మీద అవగాహన ఉన్న ఒక కన్నడిగను బ్రదర్ను ఎంబడి పెట్టుకొని పోయినా. అయితే అక్కడ పక్కన డీకే శివకుమార్ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అది ఇంకా లోపలికి పోతుంటే అక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ చేసారు, ఇక్కడ లోపలికి రావద్దు, రోడ్డు మాది ప్రాబ్లం అవుతుంది మాకు అని అంటే ఆపేసిండ్రు. అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, ఆపేసిండ్రు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇలాంటి వరకు ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ కాలే. అయితే మరి రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా, మరి పెద్ద గట్ల చేసుకుంటానే, మేము 1 వే చేసుకుంటాము, వేరే రూట్కి వెళ్ళి అవుట్ చేసుకుంటాము అని చెప్పిండ్రు. కానీ మన దగ్గర డెవలప్మెంట్ పేరుతోని అంటే ఈరోజు డెమాలిషింగ్ ఏందన్న ఇక్కడ విచిత్రంగా నడుస్తుంది. డెమాలిషింగ్ అనేది దరిద్రం. అది ఇలా కేరళలో లేదు, తమిళనాడులో లేదు, ఇక్కడ లేదు, డెమాలిషన్స్ లేవు అక్కడ. ఒక ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్న. ఒక ఇల్లు అనేది ఒక ఫండమెంటల్ రైట్ కింద ఉన్న సిచ్యువేషన్ లో ఒకటి ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతుంటే కూడా ఎవడు పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. మధు పార్క్ ఉంది. మధు పార్క్ ఫిబ్రవరి 2025 రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టిన నేను. అవును, వాళ్ళ హక్కులు చెప్పి 2025 ఫెబ్రవరి సంవత్సరం క్రితం వాళ్ళకి చెప్పినా నేను, జరగబోతోంది మీకని వాళ్ళని వార్న్ చేసినాం. వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ చేసినా సరే అసలు ఎవడు పట్టించుకునే నాదుడు లేదన్నది. అవును, అప్పుడు తెల్లారి వాళ్ళు పిలిచారు మనల్ని కూడా, నన్ను పిలిచి నేను కూడా పోయినా. ఇది ఖచ్చితంగా గుల్లగొడుతుంది కొన్ని చెప్పిన వాళ్ళకు. ఇక అది పోయింది. ఏమున్నా అన్న, మొత్తానికైతే దురదృష్టం ఏంటంటే ఇవాళ నేను ఇంకొకటి పోయి చూసిన, అలా చాలా బాధాకరం అన్న. దీనికి ఖచ్చితంగా ప్రజా పోరాటం అయితే అవసరమే. పాపము జ్యోతిరెడ్డి గారేమో అమెరికాలో ఒక్క పాయింట్ చెప్తా సార్. నేను 2000 లో వచ్చి కష్టపడి చదువుకుంటూ గంటకు $9 పని చేసుకుంటూ నాకు అందరూ అక్క చెల్లెళ్ళే, వాళ్ళకి నీడ కోసము, మా అమ్మ నాన్నకు వృద్ధులు వాళ్ళ కోసము కష్టపడ్డ పైసతో పోగు చేసుకొని ఆ ఇల్లు కట్టుకున్నా సార్. ఎంత పెయిన్ ఉండాలి సార్ నాకు. అంటే ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు చెప్పే దాంట్లో 20 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం ఏంటి సార్? ఇది ఎక్కడన్నా ఉందా సార్? మన ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? 20 మంది పోలీసులు వచ్చి ఆ వృద్ధులను అటాక్ చేస్తారా? పోలీసు వాళ్ళు మంచి పనికి వస్తారా సార్? ఇట్లాంటి
ఇలాంటి ఈ పిచ్చి పనులకు ఎలా వచ్చారో చూడండి. 20 మంది పోలీసులు. మరి ఆ పేట బషీర్బాగ్ పోలీస్ కి ఏం నోటీస్ ఉంది, ఏముంది, ఎందుకు వచ్చిండ్రు? కనీసం అడిగితే కూడా ఒక కంప్లైంట్ తీసుకుంటలే, FIR తీసుకుంటలేదు అక్కడ స్టేషన్ ఆఫీసర్ గారు. GH ఆఫీసర్స్ ఎందుకు ఉండాలి సార్? మనకు మంచి చేయాలి, కానీ వాళ్ళు వచ్చి డెమాలిషన్ చేయడం ఏంది సార్? ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా సార్? ఇప్పుడు నేనేమో రాలేను, నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. అదే ఇప్పుడు ఎట్లా అయిపోయింది సార్, ఇప్పుడు మీరు ఇది ఎట్లా అయిపోయిందంటే మీలాగా ఇంత వాయిస్ చేసి ఒక 2 రోజులు 3 రోజులు గొడవ చేసి వదిలేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు అక్కడుండి కూడా ఇంత చేస్తున్నారు. ఇప్పుడు నాతోనే ఆల్మోస్ట్ 2-3 గంటలు మాట్లాడారు మీరు సబ్జెక్ట్ గురించి. మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా చూస్తే అసలు నాకే ఒకసారి ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కూడా వాళ్ళ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులుగా చలామణి ఇప్పుడు సోకాలు చెప్పుకుంటున్నారో ఆ లోకల్ DCCA ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, తప్పుగా కూలగొట్టేది ఎవరినో ట్రాన్స్ఫర్ చేస్తే ఇల్లు వస్తుందా? ట్రాన్స్ఫర్ చేస్తే జరిగిన నష్టం పోతుందా? నష్టం పోవడం పక్కన పెడితే అసలు ఫస్ట్ మనం ఇప్పుడు అనుకున్నట్టు ఇది అగైన్ అండ్ అగైన్ సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. ఇది ఏంటంటే అసలు ఇలాంటివి చేసినప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఒకటి ఫాలో కావాలి. ఏం వాళ్ళు ఇల్లు పట్టుకుని పారిపోరు కదా. సో అది చేయనప్పుడు ఇప్పుడు మీరు నుంచి కొట్లాడుతున్నారు కనుక వీ వాంట్ టు సీ వేర్ ఇట్ గోస్. మీకు చెప్పినట్టు నిన్న సాయంత్రం వీ వాంట్ టు లుక్ ఎట్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఆప్షన్. సో చూసి నిజంగా వీ షుడ్ మేక్ ఆల్ దీస్ ఆఫీసర్స్ అకౌంటబుల్ ఫర్ దేర్ నెగ్లిజెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఎస్ సార్, వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు సార్, హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ కాలే, సస్పెండ్ కాలేదు సార్. నేను రోజు ఎంక్వైరీ చేస్తున్నాను సార్, ఒక్క రోజు కూడా నైట్ పడుకుంటలేదు సార్. మీ ఇండియా టైంలో నేను వర్క్ చేస్తున్నాను సార్. నోబడీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ సార్. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఒక సీఎంకి వెళ్ళి ఫోన్ వస్తే కులగొట్టడం ఎక్కడదన్న? ఇది ఒక రూల్స్ అంటే రూలు ఏముండదా ఇక్కడ? అంటే ఇప్పుడు వీళ్ళు సీఎం నుంచి సీఎం అంత ఖాళీగా ఉన్నారా అన్నది ఒక పాయింట్. రెండోది సీఎం నుంచి ఇచ్చారు అన్నప్పుడు రాసియండి. ఇప్పుడు ఆవిడ కూడా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి 24 సంవత్సరాలుగా ఓవర్సీస్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీగా చేస్తూ, అది కూడా ఒక లేడీ. ఇప్పుడు ఆవిడ చెప్పేది నేను లండన్ వెళ్ళినప్పుడు నేను ఒక వర్క్ పర్మిట్ మీద వెళ్ళినా, అలా అయినా సరే ఒక 20 సంవత్సరాలు వేరే దేశం వెళ్ళి బతికినప్పుడు ఎంత కష్టం ఉంటదని నాకు తెలుసు. ఆవిడ మాట్లాడినప్పుడు 1-2 సార్లు చాలా పెయిన్ఫుల్ గా ఉండే. ఒక స్టూడెంట్ కి వెళ్ళి కష్టపడి రూపాయి దాచిపెట్టుకుని వాళ్ళు ఒక స్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని కన్సిడర్ చేయాల్సిన బాధ్యత అయితే 101% ఉన్నది. ఎవరైతే అకౌంటబుల్ ఉన్నారో దే షుడ్ బి డెఫినెట్లీ బి పనిష్డ్ ఆన్ దిస్. పక్కా ష్యూర్ అన్న. థ్యాంక్ యూ అన్న. గట్టిగా కొట్లాడదామన్నా, వీళ్ళ తరపున నిలబడదాము. నాకు మీలాంటి ప్రొఫెషనల్స్ అందరూ సార్ నాకు సాయం చేయండి సార్. నేను ఒక ఆడబిడ్డను సార్, మేమందరం అమ్మాయిలం సార్. అండ్ మా పేరెంట్స్ వృద్ధులు సార్, వాళ్ళు ఎక్కడికి దే కెనాట్ రన్ అరౌండ్ సార్. అసలు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు తినడానికి కూడా వాళ్ళకి అంత బాధాకరం పరిస్థితుల్లో బతుకుతున్నారు సార్. వాళ్ళని టచ్ చేసినారు. ప్లీజ్ మా కుటుంబానికి అండ్ మా విలేజ్లో ఇంత మందిని కొట్టిండ్రు, 30 మంది ఫ్యామిలీస్ ని కొట్టిండ్రు. వాళ్ళు ఎంత భయంకరంగా పరిస్థితుల్లో బతుకుతున్నారు. అదే అన్న, ఇంత కూడా వాళ్ళందరూ దొంగలా అన్న? ఇంత కనికరం లేకుండా ఒక అన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా 2013లో. లాస్ట్కు నేను ఆ ఇళ్ళల్లో పోయేటప్పుడు అప్పు చేసి నేను హౌస్ వార్మింగ్ చేసుకున్నా. అంటే ఇటుకకు ఒక్కొక్క రూపాయికి నేను కష్టపడతాం కదా అన్న. ఇట్లా 10 రోజు చేసి ఆ అలవాటు నాకు లేదు, నేను పొలిటికల్ ఉన్నా కానీ ఇటుక కట్టుకొని నేను కట్టుకున్నా. అసలు ఇల్లు గులగొడితే ఎంత బాధ ఉంటుందన్న? ఆ ఇల్లు ఎప్పుడైనా రిపేర్ అయితే నా బాధ అనిపిస్తుంది. అరే టప్పా గులగొడు మిషన్లు తెచ్చుకుని గులగొడుతున్నారు. ఏ వీళ్ళు అయ్యే జాగీర్లా అన్న? ఇవి మిషన్లు తెచ్చుకుంటున్నారు, కూలగొడుతున్నారు, మిషన్లు తెచ్చుకుంటూ కూలగొడుతున్నారు. అరే పబ్లిక్ కూడా ఏం కావాలంటే ఈ రోజు అంటే పబ్లిక్ కూడా ఒకటి రియలైజ్ ఏమైతే లేరంటే, అరే ఈ రోజు వాన్ టర్న్ వచ్చింది, రేపు నా టర్న్ వస్తుందన్న సోయిలో లేరు జనాలు కూడా. మేల్కోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అన్న సిస్టము ఈ అడ్డగోలుగా అప్రూవల్ ఇచ్చినోడి నువ్వు, ట్యాక్సులు తీసుకున్నోడి నువ్వు, కరెంట్ బిల్లులు తీసుకున్నోడివి నువ్వు, ప్రాపర్టీ ట్యాక్సులు తీసుకున్నోడివి నువ్వు. దాంట్లో ఇప్పుడు వీళ్ళ దాంట్లోనే జ్యోతిరెడ్డి గారు దాంట్లో తీసుకుంటే ముందు ఏదో బిజినెస్ పెట్టారు అంటే కమర్షియల్ మీటర్ ఉంది. కమర్షియల్
డీజిల్ మీటర్ మీద ఎక్స్ట్రా టారిఫ్ తీసుకున్నోడివి నువ్వు. ఇవన్నీ తీసుకుని ఈ రోజు మళ్ళీ సేమ్ అదే డిపార్ట్మెంట్ లో కొత్త ఆఫీసర్ వచ్చి కూలగొడితే హౌ ఆర్ వీ అకౌంటబుల్? ఇది జనాలు అడిగే రోజు రావాలి. ఇప్పుడు అన్న నువ్వు గాని నేను గాని జ్యోతిరెడ్డి గారు గాని వెన్ వీఆర్ వాయిసింగ్ అవుట్, ఇప్పుడు ఒక చిన్న ప్రాపర్టీ సరే ఒక కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిరెడ్డి గారి మాట ఒక్క నిమిషం పక్కన పెట్టి నేను ఆన్ ఏ లీగల్ నోట్ సే కొంచెం ఎన్క్రోచ్మెంట్ చేసిర్రని అనుకుందాం. ఒక్క నిమిషం ఎన్క్రోచ్మెంట్ చేస్తే మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేస్తావా? కొట్టిపడేస్తావా నువ్వు కొట్టిపడేసినప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బ్ అయింది, మరి మిగతా బిల్డింగ్ ఏం చేద్దాం? ఉంచుదామా తీసేద్దామా? రేపు కూలిపోద్ది. అదే సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇంట్లో ఒకవేళ అది కూలిపోతే ఎవడు కారణం? ఎవడు అకౌంటబిలిటీ? ఇప్పుడు నిన్న కూడా నేను యాక్చువల్ గా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు యాక్చువల్ సబ్జెక్టు దీనికి జ్యోతిరెడ్డి గారు దానికి రెలవెంట్ కాదు, కానీ జ్యోతిరెడ్డి గారి టాపిక్ కి దానికి ఒక రెలవెన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈయన ఎవరు మన మినిస్టర్ గారు ఉన్నాడు వివేక్ వెంకట స్వామి గారు మన ఒక ఇది 2004లో ఒక స్టేడియం కట్టడానికి 6.5 కోట్లు ఇచ్చిందట గవర్నమెంట్. అప్పుడు ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఆయన కాంగ్రెస్ వ్యక్తే, ఈవిడ కాంగ్రెస్ వ్యక్తి. ఓకే, ఆయన బాగా కోట్లకున్న మినిస్టరు. ఆయన ఈ రోజు 64 కోట్లు బాజాప్తా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి డైరెక్ట్ గా డీడీ రూపేణ విశాఖ ఇండస్ట్రీస్ అని ఆయన కంపెనీలోకి తీసుకున్నాడు. ఆయన అడిగే దమ్ము ఎవరికి లేదు. ఇప్పుడు ఈవిడేదో చిన్న ఇల్లు కట్టుకున్నారో లేకపోతే ఆవిడదేదో ప్రాబ్లం ఉందని చెప్పి ఒక నోటీస్ కూడా లేకుండా ఈవిడ కూడా కార్యకర్తే. ఆయన మినిస్టర్ కావచ్చు కానీ ఆయన కూడా కార్యకర్తే కదా. ఆయన అయితే 10 పార్టీలు మారి, ఈవిడైతే ఒక పార్టీలోనే ఉందిగా. రేవంత్ రెడ్డి గారు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అరే మన కార్యకర్తను మనం చూసుకోలేనప్పుడు సరే సామాన్యుడికి మనం ఎట్లా న్యాయం చేయలేకపోతాను? నీ కార్యకర్తకు కూడా దిక్కులేదుగా. ఇక్కడ ఏం లేదన్నా, ఆవిడ ఏం చేద్దాం? ఒక ఆడవాడిని లేదు, ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేవు, ఇల్లీగాలిటీస్ లేవు సార్. పోయినా రామ్ కళ్యాణ్ బజార్ రోడ్ మీద ఉన్న మాది లోపల ఉంది, మాది వచ్చి గులగొట్టిండ్రు సార్. దిస్ ఈజ్ క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసినారు సార్. నేను ఆమె ఇంటి దగ్గర పోయి వచ్చిన, ఇప్పుడు ఇంటి మీదకి పోయి రాగానే అన్ని చూసిన తర్వాత నేను లైవ్ పెట్టిన. ఆ రేకులు కూడా లోపలికి వేసి ఉన్నాయి. అక్కడ పక్కన ఒక ఆయన తప్పు చేసిన వాడికి కూడా భారతదేశ చట్ట ప్రకారం సుప్రీం కోర్టులో ఉరి శిక్ష పడ్డవాడికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి వాళ్ళని మాఫ్ చేసి వాళ్ళని బయటికి పంపిస్తారు. వీళ్ళు అంతకన్నా ఘోరంగా ఉన్నారా పరిస్థితిలో? అంటే ఒక నోటీస్ లేదు. సరే నేనేమంటున్నంటే గవర్నమెంట్ విల్ ఆల్వేస్ కమ్ విత్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఏమంటదంటే అది కరెక్ట్ లేదు, ఇది లేదు, అది లేదు, ఇదన్నీ ఒక్క నిమిషం పక్కన పెడదాం. పోనీ ఆ టాపిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కరెక్టే అనుకుందాం. నువ్వు నోటీస్ ఇవ్వడం అయితే నీ బాధ్యత కాదా? ఒక సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కుటుంబం వాళ్ళకి ఏమైనా అయితే ఎవడు అకౌంటబుల్? ఏదైనా ఉండని నువ్వు మాట ఒకటి చెప్పచ్చుగా, తీసుకుందికి ఎవడు లేడు, నోటీస్ అంటించిపోతావుగా గోళ్లకి. నువ్వు ఎవడైనా చిన్నోడికి ఒక నోటీస్ ఇస్తే పెద్ద హంగామా చేస్తారు మీడియాలో. మరి వీళ్ళకి ఒక నోటీస్ లేదు, ఒక వార్నింగ్ లేదు. పోనీ వచ్చి ఎవడైనా తలుపు కొట్టి అరే జాగ్రత్తగా ఉండడమ్మా కూలుస్తున్నాం అని చెప్పే పరిస్థితి లేదు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అరే వాళ్ళు ఒక 2 hours టైం ఇవ్వండి అమ్మా, మేము రేకులు మేము తీసుకుంటామంటే లేదు మేము కూలగొడతాం అని 2 hours టైం అడు తీయలేదంట. సార్ పోలీసు వాళ్ళు తీసి పడేసినారు. విలేజ్ లా మంచి మనుషులే మాకు హెల్ప్ చేసేపటికే ఆ ఇల్లు అలా ఉంది సార్, లేకపోతే మొత్తం కూలగొట్టిపోయే వాళ్ళు సార్. అదే ఆ పని మీదనే వచ్చి లోపల క్రాక్స్ చూస్తే కనబడ్డాయి. అరే ఇది అందుకని నేను ఆయనకు మనోళ్ళకి కొత్త టైటిల్ ఇచ్చిన అన్నే డిస్ట్రక్షన్ స్టార్ అని. ఏడగుళ్ళు డెమాలేషన్ కు మొత్తం కంకణం కట్టుకోండు. అలా ఖచ్చితంగా కొంచెం ఇది మొత్తం టోటల్గా ఇది ఏమున్నా కానీ మనం పెద్ద మూమెంటే చేయాలి. లేకుంటే ఇవాళ ఏ రాష్ట్రంలో లేదన్న ఇది ఇంత దౌర్భాగ్యము. దౌర్భాగ్యం ఏంటంటే ఓటరు ఎన్నుకున్న ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వంలో ఓటరు దిక్కు లేకుండా చేయబట్టి అడుక్కుంటున్నట్టున్నది పరిస్థితి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈవిడ కేసులో నిజంగా చెప్పాలంటే జ్యోతిరెడ్డి గారి కేసు నాకు ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే ఆవిడ ఒక కాంగ్రెస్ వ్యక్తి ఉండి ఒక ఓవర్సీస్ నుండి ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు వేల కోట్లు ఇండియాకు పంపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళు బార్డర్ లో ఒక బార్డర్ లో సిపాయి ఎట్లున్నాడో ఒక ఎన్ఆర్ఐ అట్లున్నాడు. ఆ ట్యాక్సులు అక్కడ సంపాదించుకుని ఆవిడ ట్యాక్సులు కట్టి ఇక్కడ డబ్బులు తెచ్చుకుని ఆవిడ అంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఎంక్వైరీ చేసిన సార్, నేను ఎంక్వైరీ చేసిన సార్, ఎన్ఆర్ఐ సార్ కాంట్రిబ్యూటింగ్ 23% ఆఫ్ ద డబ్బులు ఇండియా సార్. లేదు జ్యోతిరెడ్డి గారు, నేను లాస్ట్ 20 years నుంచి ఆ దీనే ఎన్ఆర్ఐ
Though I practice here in India, I practice in UK courts. I have my own house, everything. I know what we contribute. I know how much taxes. Akka taxes కట్టుకొచ్చి. సార్ Yes. Yes. జీడీపీకి ఎవరికి విలువ ఉన్నది? మీకు ఇంకోటి చెప్తా హైలైట్. మీ దాంట్లో ఎన్ఆర్ఐ సెల్ ఉంది. అనా ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకటి రెండు మనకి అన్ననే అందులోకెళ్ళి వచ్చినోనే కాదన్న, వాళ్ళంతా దోస్తులే. అందులోకెళ్ళి వచ్చిన అది ఇప్పుడు కాంగ్రెస్ అన్న, కాంగ్రెస్ ఎందుకుందన్న అన్న పేరుకే కాంగ్రెస్, టీడీపీ ఇప్పుడు అంతా టీడీపీ పేరు కాంగ్రెస్, మొత్తం టీడీపీ. అక్కడ వేం నరేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళు ఎవరు, కాంగ్రెస్ లేదు ఏం లేదు, బొంద అంత వస్తుంది మొత్తం టీడీపీ. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా బాధితులైనలా. నేను కాదన్న, నేను సస్పెండ్ కాలేనా 34 ఏళ్ళు పనిచేసి. సరే ఏది ఏమైనప్పటికన్నా వి షుడ్ మేక్ ఏ లాంగ్ ఫైట్ అన్న, ఒక స్ట్రాంగ్ ఫైట్, లాంగ్ ఫైట్. ఎందుకంటే డెమాలేషన్స్, డిస్ట్రక్షన్స్ అనేది ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కుటుంబ రోడ్ల పైన పడుతున్నాయి అన్న బుల్డోజర్ కల్చర్తోని. ఓకే జ్యోతి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. అసలు నాకు నా పేరెంట్స్ ఇలా ప్రాణం పోయిన ఉంటే హూ ఇస్ ఆన్సరబుల్ ఫర్ దిస్ సార్? నాకు చాలా భయం వేస్తుంది సార్ వాళ్ళని అక్కడ పెట్టాలన్నా కూడా. ఏం కాదా, మనం పోయినప్పుడు చాలా మంది వచ్చిండ్రు, వాళ్ళకు కూడా తెలుస్తుంది గవర్నమెంట్కు. జ్యోతిరెడ్డి గారు మీరేం ఇబ్బంది పడకండి, మేము దానిపైన కన్నేసి ఉంటాం పూర్తిగా. విల్ సీ దట్ రేపు ఏమేమి చేయాలో చేస్తాం. రేపు ఈవినింగ్ వరకు మీకు వేరే సబ్జెక్ట్ అని వస్తాం. లేదు సార్, పోలీస్ కోఆపరేషన్ లేదు సార్. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇక వాళ్ళ అమ్మ పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా, పోలీసు వాళ్ళు పైన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళది ఏముంటుంది చెప్పు, నా మీద వాళ్ళు కేసు పెట్టిన లోపల ఏమంటే చేస్తారు. వాళ్ళది ఏముంటుంది పాపం, వాళ్ళది ఏముండదు. కానీ మొత్తం వెనుక బ్యాక్ ఎండ్ ఎవరు చేయించింది అనేది వాళ్ళ సంగతి చెప్పాలి ఖచ్చితంగా. రేపు మనం ఎన్హెచ్ఆర్సీని ఇది చేద్దామమ్మా రేపు, ఉమెన్ రైట్స్ కమిషన్. ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీకి నేను ఇది డ్రాఫ్ట్ చేసి పెట్టాను, ఆవిడ ఇచ్చిన డీటెయిల్స్ వాటితో. ఓకే, దానికి రెడీ చేస్తుంది. ఎందుకంటే ఇది రిట్ పిటిషన్ లో పోదామా, ఎన్హెచ్ఆర్సీకి పోదామా అని. ఆవిడ కూడా ఆథరైజేషన్ ఇచ్చారు నాకు యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ ఇండివిజువల్ టు ఫైట్ ఆన్ దిస్ కేస్. ఎందుకంటే ఆవిడ అక్కడ ఉన్నారు కదా, నేను ఆథరైజేషన్ కూడా తీసుకున్నాను. నేను రెండేయండి అన్న, రెండేయండి ఏం కాదు. ఉమెన్ రైట్స్ వైలేషన్ వేయాలి, రెండేయచ్చు ఏం కాదు. రిట్ పిటిషన్ వేయండి, ఇదేయండి ఏం కాదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్ని సపోర్ట్ చేస్తాను సార్. మీకు మా ఇంటికి ఏమేమి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను సపోర్ట్ చేస్తాను సార్. తప్పకుండా. ఆల్రెడీ మీరు నాకు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఐ విల్ లెట్ యు నో. షూర్ సార్, డెఫినెట్లీ. థాంక్ యూ సార్, థాంక్ యూ ఫర్ yes sir raising the voice for me. Thank you so much sir. I really appreciate your cooperation in this issue sir. Thank you amma. Bye. Good night. Good night. Thank you. Thank you sir. Thank you. Bye. ఇది జరుగుతున్న మన డిస్ట్రక్షన్స్, డెమాలిషన్ స్టార్. ఇది డిస్ట్రక్షన్ స్టార్ రేవంత్ రెడ్డి గారి పేరు. ఇక డిస్ట్రక్షన్ స్టార్ ఆయన. డెమాలిషింగ్, మొత్తం డెమాలిషింగ్, కూలగొట్టుడు కంకణం కట్టుకున్నాడు. ఎక్కడ ఇండ్లు కలవట కూలగొడతా, రాజ్యాంగాన్ని కూలగొడతా, రూల్స్ను కూలగొడతా, అన్ని కూలగొడతానని చెప్పి బాజాబ్తా ఈరోజు గుండెలు దాచుకుంటూ చెప్పుకుంటున్నారు. ఒక 75 సంవత్సరాలు గల ఒక పెద్ద మనిషి ఇల్లును ఈరోజు ఎంత డిస్టర్బ్ చేసిందంటే అంత డిస్టర్బ్ చేసింది. జ్యోతిరెడ్డి గారు ఎంత బాధ విన్నాము. అడ్వకేట్ రామ్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినారు. వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేస్తామన్నారు. ఖచ్చితంగా మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేద్దాము. ఇంకో అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం, ఈరోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఇవాళ వచ్చిందా, రేపు వచ్చిందా, నిన్నొచ్చిందా, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఇది ఒక తాండవిస్తుంది తెలంగాణలో. ఈ డ్రగ్స్ గత చరిత్ర. ఈరోజు ఒక 2 ఎమ్మెల్యేలు దీంట్లో దొరికిపోయారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. ఎవరంటే మన పైలట్ రోహిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరియు ఎంపీ ఏలూరు ఎంపీ గారు, ఇద్దరు కూడా దొరికిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా పాజిటివ్ వచ్చిందంట. ఇక ఇక్కడ ఓకేనా, ఇద్దరు ఎంపీలు. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీకి సిమ్లా నుండి డ్రగ్స్ అంట. ఓకేనా, ఇద్దరు ఏలూరు టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ. మరి ఇది ఇప్పుడే మొదలైందా? పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడే మొదలైందా? గతంలో ఎక్కడెక్కడ వచ్చింది అని చెప్పేసి మనం నేను కొంచెం నెట్వర్క్ చేసిన దీనిపైన గతంలో 2021 ఫిబ్రవరి 27వ తారీఖున బెంగళూరు అరెస్టెడ్ అండ్ టు ఎలెక్ట్ నైజీరియన్ డ్రగ్ పెడ్లర్స్ అండ్ రికవర్డ్ MDMA cocaine అండ్ అదర్ డ్రగ్స్ వర్త్ ఓవర్ 3.5 crores. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ డ్యూరింగ్ ప్రోబ్ నేమ్స్ ఆఫ్ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ సందీప్ రెడ్డి అండ్ కలాహర్ రెడ్డి సర్ఫేస్డ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 5 తెలంగాణ లెజిస్లేటర్స్ ఎలెక్ట్. అంటే అప్పుడే ఆల్రెడీ 2021లో ఒక 5 ఎమ్మెల్యేలు,
తెలంగాణ వాళ్ళు దొరికిండ్రు. తెలంగాణ వాళ్ళు ఒక 5 ఎమ్మెల్యేలు దొరికిండ్రు. కాబట్టి వాళ్ళపైన అప్పుడే కేసులు అయినాయి. కానీ అప్పట్లో ఏదో పైరవీలు జరిగి మొత్తం వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. అప్పుడు కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తతంగం. ఓకేనా, జరిగిన అప్పుడు జరిగింది. అయితే ఓవరాల్గా ఒకసారి అసలు ఈ కేసు ఏం జరిగింది ఏంటిదని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. ఇది SP Giridhar Reddy, the Eagle Force SP. We conducted a raid on a specific farmhouse where we found that one person was using a weapon under tupaki. When we entered the farmhouse, our officers heard some sounds. They immediately rushed to the scene and captured one person who was holding a pistol. Okay. Another person also had some empty rounds. Officers took off them. 11 people into custody. They conducted a drug test on them and 5 of them tested positive. We conducted all the procedural activities. They were taken to hospital for blood test. One person in addition to 5 people tested positive. So a total of 6 people were found positive. We handed them over to local police. They will take further steps. ఇందులో XMLA ఉన్నారు, ప్రెసిడెంట్ పుట్టా మహేష్, సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేష్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డ్రగ్స్ కేసులు. మరి టీడీపీకి వచ్చిండ్రు. మరి ఇక రేవంత్ రెడ్డి గారికి మరి ఏమేమి ఒత్తిళ్ళు ఉంటాయి అనేది ఇక రాత్రి చూడాలి. మొత్తానికి గతంలో ఇది ఇయాటి డ్రగ్స్ కాదు, డ్రగ్స్ కేసు ఎప్పుడో ఉంటుంది. తెలంగాణలో వీర విహారం చేస్తుంది. గతంలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి కూడా ఇక దాదాపు 60 కోట్లకు సంబంధించినటువంటి ఏది దసరా మూమెంట్లో ఒక స్కూల్లో తయారు చేస్తుంటే 60 కోట్లకు విలువైనటువంటి డ్రగ్స్ ముడి సరుకును అవన్నీ కూడా పట్టుకొని సీజ్ చేసినటువంటి పరిస్థితి. నేను ఇంకా ఎక్కువనే దొరికినాయి అనుకుంటున్నా. అయితే ఇది ఒక మహారాష్ట్ర పోలీసు ఇక్కడ వాళ్ళతోని ఒక మారువేషంలో ఉండి వాళ్ళతో పనిచేస్తున్నట్టుగా తెలిసి ఉండి వాళ్ళతోని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు డ్రగ్స్ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే ప్లస్ ఈయన దొరికిండు. ఇది శాశ్వతంగా దీన్ని మూటపడాలని, అసలు డ్రగ్స్ అనేది డ్రగ్స్ రహిత హైదరాబాద్గా చేయాలంటే ఈరోజు ఖచ్చితంగా దాన్ని పట్టుకునే అవకాశం ఉంది. గతంలో మనం చూసినాం రీసెంట్గా మరి ఎవరంటే మన ఒక యూట్యూబర్ మన చేస్తాడు, ఆయన పేరేం పేరు ఉంది, వైజాగ్ ఆయన వీడియో చేసి ఏదో మాట్లాడి ఒక ఆయన డ్రగ్స్తోని నల్ల శరత్ గారు ఒక వీడియో చేసిండు. ఒక వీడియో చేసి ఆయన మాట్లాడి ఆయన పలానప్పుడు ఎవరో డ్రగ్స్ మా బంధువులు ఒక డ్రగ్స్తో మరణించింది అన్నారు. తర్వాత మరి ఎవరు బెదిరించిందో ఏం కేసు అయిందో ఏం బెదిరించిందో తెల్లారి మాట మార్చి ఇక్కడ కాదు అమెరికాలో జరిగింది అని అన్నారు. అంటే మొత్తానికి అందులో ఏదో పసు ఉన్నది. ఇప్పుడు ఏలూరు ఎంపీ గారు వచ్చి ఇక్కడ తీసుకుంటుండ్రు, మాజీ ఎమ్మెల్యే గారు తీసుకుంటుండ్రు అంటే పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. దొరుకుతున్నాయి కాబట్టి ఇవి కొన్ని బయటికి వస్తూ ఉన్నాయి. దొరకక లోపల ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ చాలా కేసులు, చాలా వీడియోలు ఇవన్నీ రెగ్యులర్గా బయటకు వస్తూ ఉన్నాయి. ఇటీవల మనం చూసినాం ఒక ఆయన ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నా అనేది మరి ఓకే టీవీలో కూడా ఒక స్టోరీ కూడా చూసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన మాత్రం గట్టి ఉక్కుపాదం ప్రభుత్వం మోపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా నేను ఒక అంశం ఇంతకుముందు మర్చిపోయినా, ఇంతకుముందు వాళ్ళు చెప్పేటప్పుడు చెప్తున్నా. అయితే ఈరోజు దీనిపైన ఏం యాక్షన్ ఉంటుందనేది మనం చూద్దాం. ఖచ్చితంగా మరి కలహర్ రెడ్డి ఎవరు, ఈరోజు చాలామంది కాంగ్రెస్ వాళ్ళని పెద్దోళ్ళని కూడా ఆయన కలుస్తూ ఉంటారంట రెగ్యులర్గా. చాలామంది పెద్దోళ్ళని కలుస్తూ ఉంటారంట. చాలా పెద్ద VIP అంట ఆయన ఈ కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డి. మరి దీని వెనుక ఎవరున్నారు, ఎవరు తెచ్చిండ్రు, మరి గతంలో ఈ పేరు వచ్చింది, అవన్నీ ఉన్నాయి. ఇక మనం ఇంతకుముందు ఒకసారి బ్యాక్ పోతాం. ఇంతకుముందు మల్లారెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన స్కూళ్ళ పైన ఆయన కాలేజీలు చెరువులు కట్టిందని చెప్పినా కూలగొట్టలేదు. ఈరోజు మల్లారెడ్డి గారు తిట్టిన బూతులు ఎవరు తిట్టలే. ఓసారి ఇందాం ఏమేమి బూతులు తిట్టిందో. ఏందయ్యా ఇది, నేనే ఆడ చూడలే ఆ డైలాగులు ఆ పంట లేకపోయింది కదా. ఈ మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడో లుచ్చా, వాడో పట్టెబాట్. మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, ఆసుపత్రి మీద, యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి, నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు,
చెరువు సుఖం లేదు, ప్రతిది కూడా కొన్న భూమే, ఎవరిని కబ్జా పెట్టలే నేను. ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. అరే సాలే రారా గుడ్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినాడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినాడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిర్రి సాలే రారా గుడ్లే. ఇన్ని పచ్చి బూతులు తిట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటాడు ముఖ్యమంత్రి అయ్యాడు, చెరువులో కట్టిందని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవన్నీ అయినా కానీ ఎందుకు గులగొడతలేవు? ఎందుకు మల్లారెడ్డిని ఎందుకు ఏం పీకలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి? మల్లారెడ్డిని ఎందుకు ఏం పీకలేకపోతుండ్రు? మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు ముట్టుకోలేకపోతుండు? మల్లారెడ్డికి ఎందుకు చేతనైతే లేదు? ఈరోజు ఒక ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డిదేమో నువ్వు కూలగొడతావు, పంపుతావు. ఈరోజు మల్లారెడ్డిని ఎందుకు ముట్టుకోలేకపోతున్నావు? ఈరోజు తెలుగుదేశం కాంగ్రెస్ నడుస్తుందా? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? కాంగ్రెస్ వాళ్ళని హింసించుకుంటా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మీరు పచ్చి బూతులు, బండ బూతులు, రోత బూతులు, చెప్పుకోలేని బూతులు అవి నాతో ఉచ్చరించకుండా నేను ఆయన మాట్లాడనే వినిపించిన. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మనిషి లెక్క ఆలోచించాలి, గాడిద లెక్క ఆలోచించొద్దు. ప్రభుత్వం అనేది గాడిద లెక్క ఆలోచించొద్దు, మనిషి లెక్క ఆలోచించాలి. గాడిదైనా కానీ ఈరోజు విశ్వాసంగా మంచి పని చేస్తుంది. కానీ ఈరోజు గాడిద కంటే అధ్వానంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉండు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీలలో జరుగుతున్న దీనిపైన చర్చ ఉంటుంది. ఖచ్చితంగా చర్య ఉండాలని కోరుకుంటున్నా, చర్చ ఉండాలని కోరుకుంటున్నా. వీటన్నీ కూడా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇంతవరకు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిరెడ్డి గారితో మనం నిలబడదాం. అంతేకాకుండా ఈరోజు ఎవరెవరి ఇండ్లు గులగొట్టడానికి ప్రభుత్వం కన్నేసిందో అది మధుపార్కే కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళతో నిలబడాలి. ఈ సొసైటీని, ఈ సమాజాన్ని ఖచ్చితంగా మన డిస్ట్రక్షన్ స్టార్ రేవంత్ రెడ్డి నుండి మనం ఈ డెమాలిషింగ్ ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, గుడ్ నైట్. అమరవీరులకు జోహార్లు. లైవ్లా చాలా